తల్లిదండ్రులను మనం ఏనాటి కూడాను దూషించకూడదు. We should never criticize our parents. తల్లిదండ్రులు మనం ఏనాడు కూడాను హాస్యంగా పలకూడదు. We should never make fun of our parents. తల్లి యొక్కది మహత్తరమైన శక్తి ఆ యొక్క హృదయంలో ఉంటుంటుంది. The power of the mother is there, right there in her heart. మాతృమూర్తిని గౌరవించుతూ రావాలి. You should revere your mother. ఆమె యొక్క కీర్తియే మీ యొక్క జగద్వ్యాప్తిగా వస్తుంది. It is only her greatness that would make వాళ్ళ you great. చదువులు సంధ్యలు ఉండనక్కర్లేదు. They may not be educated. అలాంటి చదువులు లేనటువంటి యొక్క ఈశ్వరమ్మ ఈ పుట్టబర్తికి ఇన్ని విధమైనటువంటి గొప్పతనం చేపించింది. Uneducated Mother Ishwarama has given birth to the Lord God. కానీ ఈనాడు ఆ పుట్టిన స్థానాన్ని వదిలిపెడుతున్నారు. But today what's happening elsewhere? People are leaving ఈశ్వరమ్మ their పేరు birthplace. మర్చిపోతున్నారు. They are forgetting their native land. ఈశ్వరమ్మ కన్నటువంటి కుమారుని మాత్రము గొప్పగా పొగుడుతున్నారు. People have forgotten Ishwarama, but Ishwarama's child Bhagavan is praised. ఈశ్వరమ్మ లేకపోతే ఈ యొక్క గొప్ప శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? Where is Bhagavan when there is no Ishwarama? కనుక తల్లి కీర్తిని మనం ఎప్పుడు కూడా కాపాడుతూ రావాలి. Therefore one should uphold, one should revere, adore తల్లిని mother. మనం ఏమాత్రం కూడా కించిత్పరచకూడదు. You should never insult your parents. ఈ విధంగా జరుగుతూ వచ్చినటువంటిది సత్యసాయి యొక్క ప్రభావము. This has been the message in the life of Bhagavan Sri Sathya Sai Baba.